ఆంధ్రప్రదేశ్లో కులగణన ఉద్యమం భారతదేశం చాలా కాలం పరాధీనంగా ఉంది. అంటే దానికి కులమే ప్రధాన కారణం. ఇప్పటికీ స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యం కానీ ప్రజలందరికీ లేకపోవడానికి కారణం కులం. బ్రిటిష్ వాళ్లు పోతే మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వస్తాయి అనుకుంటే పోను మనల్ని కుల చెరసాలలో మరింత బందీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు అగమ్యగోచరంగా, అవినీతిమయంగా, అసంపూర్ణ ప్రజాస్వామ్యకరంగా ఉన్నాయి. 1952 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అదే తెలంగాణలో ఈ 16 ఎన్నికల్లో 1741 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. 7 పెత్తందారీ కులాలు, 20 బీసీ కులాలు, కొన్ని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాల నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా 111 బీసీ కులాలు, 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కులాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదంటే మన ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమేగా. 1955లో బ్రాహ్మణ పాలన అంతమయ్యి రెడ్ల పాలన, ఆ తర్వాత 1983 నుంచి కమ్మరెడ్ల పాలన సాగుతోంది. రాజకీయంగా బ్రాహ్మణ కులం అంతరించిందని అనిపిస్తోంది. ఇప్పుడు బ్రాహ్మణవాదం అంటే మనువాదం ఎలా మారింది కంటే కమ్మరెడ్డివాదంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మలతో పాటు వెలమ కులం, ఆ తర్వాత రాజుల కులం అంతరించే దశలో ఉన్నాయి. కాపు కుల నాయకులు కమ్మరెడ్లను మించాలని చూస్తున్నా అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంకా పూర్తి ఓటు చైతన్యం రాలేదు. వాళ్లు ఒక్కో ఓటు విలువ ఎన్ని లక్షలుంటుందో తెలిస్తే 1000 రూపాయలకో ఒక పింఛనుకో వాళ్లు అమ్ముకోరు. బహుజనులకు ఓటు విలువ తెలిస్తే కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కులాల వారీగా విడిపోయి ఎన్నో కోట్ల రాష్ట్ర సంపదను కమ్మ రెడ్ల చేతుల్లో పెట్టరు. 10% కూడా లేని రెడ్లు, కమ్మలు 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలు డబ్బు మందు పంచి బూటకపు హామీలిచ్చి గెలుస్తున్నారు. 1952 నుంచి 2024 వరకు జరిగిన 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్లలో కమ్మ, రెడ్డి ఎమ్మెల్యేలే 1207 మంది. అయితే కమ్మ, రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీలైన యాదవులు, గౌడ్లు, శెట్టి బలిజలతో సహా కేవలం 114 మంది 46+68 ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంతకన్నా రాజకీయ దోపిడీ ఉంటుందా? ఈ విషయం గమనించని బీసీలు పెద్ద బీసీలని, చిన్న బీసీలని విడివిడిగా ఉంటున్నారు. లేదు, అలా ఉండేలా రెడ్డి కమ్మవాదం మనల్ని తయారు చేస్తోంది. 20 బీసీ కులాలు మాత్రమే ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టాయి. ఇంకా 111 బీసీ కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఈ కమ్మ, రెడ్డి కులవాద పార్టీలైన టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ 111 బీసీ కులాలకి దాదాపు 100 ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు టికెట్లు ఇవ్వరు. ఇంకొక దారుణమైన విషయమేమంటే 2 కుటుంబాలు, అటు ఎన్టీఆర్ కుటుంబం, ఇటు వైఎస్ఆర్ కుటుంబం, ఈ 4 పార్టీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నాయి. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాయి. 2 కులాల నాయకులు జైళ్ల పాలై కూడా సీఎం పదవులు చేపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలని వాళ్ల గుప్పిట్లో పెట్టుకుని పేద ప్రజలకు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారు. ఇంకో పక్క ఈ 2 కులాలు ఎస్సీలను విడదీస్తున్నాయి. బీసీలను కలవనీయకుండా గ్రూపులు చేస్తున్నాయి. పెద్ద బీసీలని, చిన్న బీసీలని అదే మార్గంలో ఎస్టీ, మైనార్టీలను కట్టిపడేస్తున్నాయి. బీసీలతో పాటు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నది ముస్లింలు. ఎలాగంటే 175 స్థానాలున్న అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయ్యింది కేవలం 54 మంది మాత్రమే. కమ్మ, రెడ్డి కులానికి చెందిన వాళ్లు 1207 మంది ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? అంటే ఆంధ్రప్రదేశ్లో నడిచేది మతతత్వవాదం కాదు, ఇక్కడ నడిచేది కులవాదం, కమ్మ రెడ్డివాదం. సీఎం కులంగా ఉన్న బ్రాహ్మణ కులం ఎమ్మెల్యే కులంగా కూడా మిగిలే పరిస్థితి లేదు. వైశ్య, రాజుల కులాలు ఎమ్మెల్యే కులాలుగా మాత్రమే ఉండవచ్చు. మొత్తం మీద ఒక 10 లేదా 20 కులాలు ఎమ్మెల్యే కులాలుగా ఉంటాయి. 2 కులాలు కమ్మ, రెడ్లు సీఎం కులాలుగా రాజ్యమేలతాయి. మొత్తం మీద 200 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేవు. అంటే నానాటికి పేదలుగా, మరింత పేదలుగా దుర్భర దారిద్ర్యంలో బ్రతుకుతారు. రాజకీయ అధికారం ఉన్న వాళ్లకే మేడలు, మిద్దెలు, వ్యాపారాలు, మీడియాలు, వాళ్లకే ఊళ్ళు, ఉద్యోగాలు, పదవులు, చదువులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్లే. జాతి సంపదంతా వాళ్లదే. మిగిలిన వాళ్లు ఆ కులాల బానిసలు. ఈ ఆత్మగౌరవం లేని విషమ పరిస్థితి, నిరుద్యోగం, నిరుపేదతనం, నిరక్షరాస్యత, అనారోగ్యం నుంచి బయటపడాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే బహుజనులకు ఉన్న దారి.
కులగణన ఉద్యమం ద్వారా అసెంబ్లీ నుండి వెలివేయబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు కలిసి కదం తొక్కాలి. బహుజన సమాజ పార్టీ ఈ దగాపడ్డ 200 కులాలకు బాసటగా నిలుస్తుంది. ఎమ్మెల్యేలు కాని కులాల నాయకుల్ని ఎమ్మెల్యేలను చేస్తుంది. బహుజన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి తీసుకువెళుతుంది. 1848లో జ్యోతిబా ఫులే వాంఛించినది ఆయన బీసీనే. బహుజనులకు మొట్టమొదటిగా మేలుకొల్పింది ఆయనే. 1848లో ప్రథమ బహుజన స్వాతంత్ర యుద్ధం చేసింది ఆయనే. అంబేద్కర్ ఆశించిన అన్ని రకాల దారిద్ర్యాన్ని తొలగించే అధికార మాస్టర్ కి మన అసెంబ్లీలో బీసీలు అడుగు పెట్టడమే. పెరియార్ నాయకర్ ఆయన ఒక బీసీనే. తమిళనాడులో ఎమ్మెల్యేలు కాని కులాల్ని ఎమ్మెల్యేలు, సీఎంలను చేసిన మార్గం బీసీ బహుజన ఉద్యమమే. కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్లో మాయావతి సీఎం గద్దెని ఎక్కించిన మార్గం ఇదే. జై ఫులే, జై పెరియార్, జై భీమ్, జై కాన్షీరామ్, జై బీఎస్పీ, జై జై మాయావతి.